వాళ్ళు మనుషులేనా కాదేమో అని డౌట్ వచ్చేలా ఉంది వీళ్ళు చేసిన పని చూస్తుంటే. మనిషి జన్మ ఎత్తి సాటి మనుషులు తినే ఆహారాన్ని ఇలా కల్తీ చేస్తున్నారంటే వాళ్ళు నిజంగానే మనుషులుగానే భావించాలా, అది కూడా ఓ బతికేనా అనేలా వీళ్ళ పరిస్థితి తయారైంది. ఇంతకీ ఏం జరిగిందంటే జంతువుల నుంచి తీసిన కొవ్వును కరిగించి వాటితో పామాయిల్ను కలిపి నూనె తయారు చేసి విక్రయిస్తున్నారు ఈ తప్పుడు వెధవలు. విషయం ఆ నోట ఈ నోట పాకిపోయి చివరకు విజిలెన్స్ అధికారుల వద్దకు చేరింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు 450 లీటర్ల కల్తీ నూనెను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు ఆదివారపేట తెంగలమూడి ప్రాంతాల్లో నూనె తయారు చేస్తున్న ఒక ఇంటిలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక్కొక్కటి 15 లీటర్లు ఉన్న 30 టిన్నులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐలు ప్రసాద్ కుమార్, గంగాభవాని, ఎస్ఐ నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు. 2 నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. వీరిద్దరిని ఏలూరు 2 టౌన్ పోలీసులకు అప్పగించగా ఏఎస్ఐ నాని నిందితులను అదుపులో తీసుకున్నారు. ఈ దాడుల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ అధికారులు కూడా పాల్గొన్నారు. కట్ చేసినప్పుడు వచ్చే అది పచ్చి కొవ్వుని వాళ్ళు దాన్ని సేకరించి వాళ్ళు దాన్ని కరిగించి అలాగే మార్కెట్ నుంచి గుడ్ లైఫ్ తర్వాత పూజ ఆధార్ ఇలా ఏదైతే సోకాళ్ళు బ్రాండ్స్ ఉన్నాయో వాటి ఆయిల్ టిన్స్ని వాళ్ళు ఎంటీ టిన్స్ని పర్చేజ్ చేసి ఆ ఆయిల్ టిన్స్లో వీళ్ళు ఇంట్లో కరిగించి ఆ యొక్క ఆయిల్ని దీంట్లో సేవ్ చేస్తున్నారు. సేవ్ చేసి ఉంచి దాన్ని అమ్ముతున్నారు. వాళ్ళు ఇక్కడ జన్నయ్య అనే అతను ప్రజెంట్ మనం అతని ఇంటి దగ్గర ఉన్నాము. జన్నయ్య అనే అతను దీన్ని కలెక్ట్ చేసి అతను పశువుల్ని కట్ చేస్తాడు. అతనితో పాటు అతని దగ్గర ఉన్నవి కాకుండా చుట్టుపక్కల కూడా అతను కలెక్ట్ చేసి అతని ఇంటి దగ్గర అతను కాచి, అది మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కాస్తున్నాడు. అతను కాచి దాన్ని టిన్స్ని కలెక్ట్ చేసి టిన్స్లో దాన్ని సేకరించి దాన్ని నిల్వ చేసి ఉంచుతున్నాడు. దీనిని షౌకత్ అనే అతను ఇంకో అతను ఇక్కడే ఉన్నాడు. అతను ఇతని దగ్గర నుంచి అలాగే కొంతమంది ఇలాగ జన లాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే దీన్ని కాస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇతను కలెక్ట్ చేసి చుట్టుపక్కల కామవరపుకోట నుంచి అలాగే సరౌండింగ్స్ నుంచి కూడా ఇతను ఎక్కడైతే కలెక్టింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ నుంచి టిన్స్ ఒక వెహికల్ ద్వారా అతను వాళ్ళ దగ్గర నుంచి 700 రూపాయలకి అతను పర్ టిన్, అది 15 లీటర్స్ ఉంటుంది, అది కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి వాళ్ళకి 700 అమౌంట్ ఇచ్చి ఇతను సామర్లకోటలో ఉన్న నజరత్ అతనికి అతను ఇలాగే చాలామంది ఈ షౌకత్ లాంటి వాళ్ళని చాలామంది ఎవరైతే లంసంగా కలెక్ట్ చేస్తారో ఆ పాయింట్స్ని పెట్టుకొని అతను వీళ్ళందరి దగ్గర నుంచి ఈ కొవ్వుని తీసుకుంటా టిన్స్ని కలెక్ట్ చేస్తాడు అతను. ఇవి మేము చుట్టుపక్కల వంకాయగూడెం వీటిలన్నింటిలో బీఫ్ అమ్మే వాళ్ళ షాపులను కూడా ఇప్పుడు వెళ్ళి తనిఖీ చేసాము. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవి కొన్ని ఏదైతే పచ్చి కొవ్వు ఉందో దాన్ని కూడా కొంతమంది హోటల్స్ కూడా తీసుకెళ్తారు, ఈ షార్ వాళ్ళ వాటిలో కలుపుతారు, దానికి దీన్ని తీసుకెళ్తారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది.